హలో మై డియర్ హెల్త్ లవర్స్. వేసవికాలం అనగానే భగ్గున మండే ఎండలతో పాటు తీయని మామిడి పండ్లు కూడా మనకు గుర్తుకొస్తాయి. మామిడి పండ్ల హవా మొదలయ్యేది వేసవిలోనే కదా. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మామిడి పండ్లను సమ్మర్లో సిటీ అంతా చూస్తూనే ఉంటాం. ఒక్కో చోట ఒక్కో రకమైన మామిడి పండ్లు దొరుకుతుంటాయి. ఇక ఈ మామిడి పండ్లు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వేసవికాలంలో మామిడి పండు తినడం అంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక సహజ సప్లిమెంట్ తీసుకున్నట్టే. ఇక ఇన్ని రకాల మామిడి పండ్లు కనిపిస్తుంటే ఏ రకం ప్రత్యేకత ఏంటో, ఒక్కో రకం వల్ల కలిగే ఒక్కో ఆరోగ్య ప్రయోజనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మామిడి పండ్లలో మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఇది మేలు చేయగలుగుతుంది. దాదాపు 1000 రకాల పైగా పండ్లున్నా మనం మాత్రం కొన్నిటినే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందులో మొదటిగా మనం చెప్పాల్సింది బంగినపల్లి మామిడి పండ్ల గురించి. ఈ రకం పండ్లు మనం తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఎక్కువగానే చూస్తుంటాం. పలుచ చర్మంతో మీడియం సైజులో ఉండే ఈ పండ్లు మంచి రుచితో కూడా ఉంటాయి. ఈ పండ్ల ప్రత్యేకత వీటిలో విటమిన్ సి అధికంగా ఉండడమే. ఈ విటమిన్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో, అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా మన కంటి ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి కూడా ఈ రకం చాలా మంచిది. ఇక దీనితో పాటు మనం చూసే మామిడి రకం కేసర్. ఈ కేసర్ రకమైన మామిడి పండ్లు గుజరాత్, మహారాష్ట్ర నుండి వస్తాయి. ఖరీదు కాస్త ఎక్కువైనా మంచి రుచితో ఇవి ఉంటాయి. చూడటానికి ఆకుపచ్చ రంగులో ఎరుపు కలిసిన చర్మంతో మనకు కనిపిస్తాయి. దీనినే మామిడి పండ్లలో రాణి అని కూడా అంటారు. ఇక ఈ పండ్లు ముఖ్యంగా ఫైబర్ కి మంచి మూలం. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయిలను కూడా ఎక్కువగా స్పైక్ చేయవు. అందుకని రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మామిడి పండులో మరో రకం లంగ్డా. ఈ పేరెప్పుడైనా విన్నారా? ఈ రకం మామిడి ప్రత్యేకంగా వేసవి చివర్లో మనకు దర్శనమిస్తాయి. అంటే జులై, ఆగస్టు నెలలలో మనం ఈ రకమైన పండ్లు చూస్తూ ఉంటాం. అన్ని మామిడి పండ్లలో స్ట్రాంగ్ అరోమా ఉన్నవి ఈ పండ్లే. ఈ రకం పండ్లు ఆకుపచ్చ రంగు చర్మంతో ఉంటాయి. చాలా తీయగా మంచి పల్పుతో ఇవి రుచికరంగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ పండ్లు అధిక ఫైబర్ కంటెంట్ కు ప్రత్యేకం. ఇందులో ఉండే అధిక పీచు పదార్థం జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఇంకా మలబద్ధకం సమస్యను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ రకం మామిడి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. సెల్ డ్యామేజ్ కి వ్యతిరేకంగా కూడా ఈ పండు ప్రభావం చూపగలదట. ఇంకా మనం తెలుసుకోవలసింది దశేరి రకం మామిడి గురించి. సాధారణంగా ఇవి నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్ నుండి వస్తుంటాయి. ఈ పండ్లను జ్యూస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు, పసుపు రంగు కలిసిన చర్మంతో ఉండే ఈ దశేరి మామిడి పండ్లు మంచి ఫ్లేవర్ తో ఉంటాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే వీటిలో విటమిన్లు మరియు మినరల్స్ చాలా అధికం. ఈ దశేరి రకం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. ఇంకా రక్తపోటు సమస్యపై ఈ రకం ప్రభావం చూపగలదు. ఇంకా ఈ రకం పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండడంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై కూడా ప్రభావం చూపగలవు. ఇక మరో రకం మామిడి పేరు చౌసా. ప్రత్యేకంగా ఇవి ఉత్తరప్రదేశ్లో నుండి వస్తాయి. ఈ రకమైన మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప చరిత్రే ఉంది. జ్యూస్ చేసుకోవడానికి ఇది మంచి ఎంపిక. ఇక ఈ పండ్లలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో పండే మరో రకం మామిడి సింధూరి. ఈ రకం పండు జ్యూసీగా ఉంటూ తీయగా ఉంటుంది. మే నెల మరియు జూన్ నెలలో ఈ పండ్లు మార్కెట్లో కనిపిస్తాయి. ఈ సింధూరి కూడా విటమిన్ సి యొక్క మంచి సోర్స్. ఇంకా ఈ పండ్లలో ఉండే ఎంజైమ్స్ మన జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి సహాయపడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ రకం సహాయపడుతుంది. ఇంకా ఈ సింధూరిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి సహాయపడతాయి. ఇంకా మనం మాట్లాడుకోవడానికి మిగిలిన రకాలలో తోతాపురి మామిడి ఒకటి. ఈ రకమైన మామిడి కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇక ఆకుపచ్చ మరియు పసుపు రంగు కలిగి ఉన్న ఈ రకం మన గట్ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ పండ్లలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడమే దానికి కారణం. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మంచి రుచిని కూడా ఈ పండు అందిస్తుంది. అలానే మనం ఆల్ఫాన్సో రకమైన మామిడి గురించి తప్పక మాట్లాడి తీరాల్సిందే. ఈ పండ్లు పసుపు రంగులో ఉంటూ కాస్త ఎరుపు కూడా చర్మంపై కనిపిస్తుంది. అందుకే చర్మ ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి ఇది సహాయపడగలదు. ఇంకా రోగనిరోధక శక్తిని బలపరచడంలో కూడా ఈ రకం సహాయపడుతుంది. వీటితో పాటు చాలా రకాలే ఉన్నా ముఖ్యంగా మనకు లభించేవి అయితే ఇవే.
ఇక ఈ మ్యాంగోస్ని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేసేయండి మరి. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం నేచర్ క్యూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.